సర్లే అని ఒకటి చెప్పండి, దేవరని వాళ్ళ కొడుకే చంపాడా లేకపోతే కత్తిని బయటికి తీస్తున్నాడా? ఒకవేళ వేరే వాళ్ళు చంపింటే ఎవరై ఉండొచ్చు, లేకపోతే వరానే చంపాడంటారా? ఎందుకు చంపింటాడు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా, డైలీ వీడియోస్ పెడతాను, బాగుంటాయి. చాలా ఫ్రీగా ఓపెన్గా ఉండండి. ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటే నన్ను తిట్టండి, నో ప్రాబ్లం. నా మోటివ్ ఏంటంటే మీరు రిలాక్స్డ్గా ఉండాలి. అండ్ ఇంకోటి, లైక్స్ కంటే షేర్స్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే స్టార్ట్ చేద్దాం. మరి దేవరా ఆల్మోస్ట్ 90% రికవరీ అయితే అయిపోయిందబ్బా. ఇంకా జస్ట్ 25 crores వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. హైలైట్ ఏంటంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హిట్ కొట్టిన ఏకైక హీరో మనోడే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే RRRలో ఇప్పుడు మెయిన్ హీరో వదిలే, మళ్ళీ బయటికి చెప్తే గొడవలు అయిపోతాయి, మనసులోనే పెట్టుకోండి ఓకేనా. ఇలా నేను అనుకోవట్లేదులే, పెద్ద ఐటీ కంపెనీస్లో జాబ్ చేసే స్కూల్ పిల్లలు ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా తప్పలేదులే అబ్బా, వర్క్ ప్రెషర్ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి యుద్ధాలు చేయడం వల్ల రిలాక్స్ అవుతారు. ఓకే యాక్చువల్లీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఉందని. అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని సీన్లు అయితే మరీ కేర్లెస్గా తీసినట్టు అనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వరా ఇంట్రొడక్షన్ అప్పుడు తాళ్ళతో షార్కును లాక్కుంటూ వస్తాడు ఒడ్డుకి. అంత ప్రెషర్ పెట్టి లాగుతున్నప్పుడు తాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, నీట్గా కనిపిస్తుంటాయి, ఊగుతుంటాయి తెలుసా. అవి నోటీస్ చేయలేని విషయాలన్నా ఏమన్నా అనుకోవచ్చు, నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఆ మూమెంట్లోనే అనిపించింది కొంచెం పట్టించుకోలేదు అని. ఆడియన్స్ వీటన్నిటిని చూడకుండా జస్ట్ ఎన్టీఆర్ని చూస్తారనుకున్నారేమో. మరి కరెక్టేలే, కాదనను కానీ మీ వర్క్లో పర్ఫెక్షన్ ఉండాలి కదా. సెకండ్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్. సినిమా మొత్తంలో నేను డిసప్పాయింట్ అయింది ఇక్కడేనబ్బా. అసలు ఫస్ట్ బైరా పోస్టర్ వదిలినప్పుడు చాలా కురియల్గా అనిపించింది అనమాట క్యారెక్టర్. టీజర్కి ట్రైలర్కి బాగా సింక్ అయింది ఆ లుక్. అంటే ఒక పెద్ద పవర్ఫుల్ విలన్లే, దేవరకు కూడా మంచి అపోజిషన్ ఉన్నట్టుంటుంది అనుకున్నా. బుక్కలో చూస్తే ఏం లేదు. సెకండ్ హాఫ్లో అయితే మనోని కంప్లీట్గా బఫన్ చేసి పెట్టేసినారు. అసలు సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ స్కిల్స్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దాన్ని, కానీ ఏందో ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీదనే పెట్టినారు. అసలు బిగినింగ్లో కూడా అజయ్ బైరాన్ కలిసినప్పుడు ఏమంతా పవర్ఫుల్గా కనిపించలే. అదే ఉప్పెన తీసుకోండి, విజయ్ సేతుపతి ఇంట్రొడక్షన్ ఎంత భయం వేస్తుంది. మళ్ళీ మనోడు చంపడం నరకడం అవేం చేయడు, భయపెడతాడు. అలా ఉండాలి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే. ఏదో పెద్ద బాలీవుడ్ స్టార్ని తీసుకున్నామా విలన్గా పెట్టినామా అని కాదు. నెంబర్ 3 జాన్వీ కపూర్. ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ మరి అంత తక్కువనా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో భలే పొగిన్నారు ఈమెని, కానీ ఒక్క దగ్గర కూడా వాళ్ళు చెప్పిన దానికి ఈమె చేసిన దానికి సంబంధమే లేదు. ఇంకా నేనేమనుకున్నా, కోటాల శివ సినిమాలన్నింటిలో హీరోయిన్స్కి మంచి రోల్స్ ఉన్నాయిలే, సో దీంట్లో కూడా జాన్వీ కపూర్ది గేమ్ చేంజింగ్ రోల్ లాగానే ఉంటుంది అనుకున్నా. కాకపోతే సినిమాకి ఆమె అనవసరం అబ్బా, ఎటువంటి యూజే లేదు. యాక్టింగ్ డ్యాన్స్ అయితే దుమ్ము లేపింది, నో డౌట్. కానీ డ్యాన్స్ కాదు కదా మెయిన్, రోల్ ఇంపార్టెంట్. అదే లేదు. అది కాదు నాకు డౌట్, దావుదీ పాటను ఎందుకు లేపినారు? చెప్పాలంటే కొట్టాల శివకి ఆడియన్స్ పల్స్ తెలియదబ్బా. సినిమా ల్యాగ్ అనిపించినప్పుడు ఇలాంటి పాట వేస్తే ముందుదంతా మర్చిపోయి పాటను ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. ఈ చిన్న పాయింట్ మైండ్ కదా అట్లా ఆయనకి. మర్చిపోయినాను, ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు జాన్వీ గురించి, షీఈ్ వెరీ టాలెంటెడ్ అండి, 2 minutes డైలాగ్ని అలా నేర్చుకుని అలా చెప్పేసింది అని. ఇవన్నీ చూసి నాకు క్యూరియాసిటీ ఫుల్గా పెరిగిపోయింది. ఎప్పుడు వస్తుంది ఆ సీన్ అని వెయిట్ చేస్తున్నా క్యారెక్టర్ ఫాట్ అని ఎగిరిపోయింది. తర్వాత క్లైమాక్స్ వచ్చింది. హైలైట్ ఏంటంటే అది క్లైమాక్స్ అని అస్సలు తెలియదు నాకు. మళ్ళీ ఎన్టీఆర్ కూడా చెప్పాడు లాస్ట్ 40 minutes అయితే పేలిపోతుందని. ఏం పేలిందోబ్బా, నాకైతే ఏం వెళ్ళే. సారీ లాస్ట్లో గన్స్ పేలుతాయి కదా, మర్చిపోయా. ఇంకా లాస్ట్ 10 minutes అయితే ఎమోషనల్గా ఫుల్ కనెక్ట్ అయిపోతారని చెప్పాడు. నాకు తెలిసి బోట్లో కత్తిని చెక్కి వీపుని కోసుకుంటాడు కదా ఆ సీన్ అనుకుంటున్నా. ఏదో కొమరం భీమ్ రేంజ్లో ట్రై చేశాడు, కాకపోతే అసలు వర్కౌట్ కాలే. కామెడీ అనిపించిందబ్బా నాకైతే. వెనకాల దురద పెడితే గోడకేసి గోకుంటాం చూడండి అప్పుడప్పుడు, అలా అనిపించింది. వెయిట్ అసలైంది మర్చిపోయినాబ్బా. దేవర మారిపోయినప్పుడు కంటైనర్ని ఒక్కడే దుబ్బుతాడు, ఓకే బానే ఉంది. మనోడు బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతాడు కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత దేవరకి 4 బౌన్సర్లు ఆపోజిట్గా దొబ్బుతారు. వెనక్కి పోవడం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఆపకుండా దాన్ని సక్క సముద్రంలో దోసేస్తాడు. యాక్చువల్గా ఇలాంటి సీన్ల మీద భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, అయినా కూడా ఇతను అలాగే డైరెక్ట్ చేశాడంటే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చబ్బా. ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద మూవీ, దేవరని సృష్టించిన దేవుడు సింగప్ప. పాపం ఊర్లో ఎటువంటి గొడవలు జరగక ఎవరు రాలేదేమో ఇతని దగ్గరికి. ఇంకా ఒంటరిగా కూర్చొని బోర్ కొడుతున్న టైంలో అజయ్ వచ్చి గెలుకుతాడు. కాదు సింగప్పే గెలుక్కుంటాడు. మనోడు ఒకటే ఫిక్స్ అయ్యాడబ్బా, కడుపులో ఉన్నదంతా బయటకు గక్కేయాలి. అందుకే యతి గురించి అడిగినా కూడా మనోడికి దేవర గురించి ఒకటే తెలుసు కాబట్టి దేవర గురించి చెప్పినాడు. అయినా వాడే పోలీసులు అయ్యా, మనకి కావాల్సింది తెలుసుకోవాలి కానీ అనవసరమైంది వాడికి ఎందుకు? యతిని పట్టుకోవడానికి వచ్చినాడు, ఫస్ట్ అది చేయాలి. అది కాదు నాకు డౌట్ కొడుతుంది, మన అజయ్ దేవర గురించి విన్నాడు, వర గురించి విన్నాడు. నాకు తెలిసి సెకండ్ పార్ట్ వరకు కూడా ఇదే ఉంటది, సగం వరకు. అంతా విన్న తర్వాత యతి ఎక్కడ అని అడిగినప్పుడు సింగప్ప వాడెవర్రా అన్నాడు అనుకోండి, అంతే. ఇంకా అజయ్ అదే సముద్రంలో దూకి కింద స్తంభానికి కట్టుకొని చచ్చిపోతాడు. ఇంకోటి ఏంటంటే వర పీరుకోల్లాగా బాగానే చేశాడబ్బా. ఆయుధాల కోసం ఫైట్ చేసినప్పుడు, బైరాన్ కలిసినప్పుడు నిజంగా పేర్కొనలాగానే ఉంటాడు. మనం కనిపెట్టలేమన్నమాట వర యాక్టింగ్ చేస్తున్నాడని. కానీ వాళ్ళ చెల్లెల కోసం ఫైట్ చేస్తాడు చూడండి, అక్కడ కొంచెం డౌట్ వస్తుందబ్బా. ఇవన్నీ కూడా డైరెక్టర్ మిస్టేక్సే. హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి వర చెల్లెలని చెప్పి ఎవరికి తెలియదు, ఏదో ఊరికే తీసుకొని మూల పడేసినారు ఆమెను అంతే. అలాంటప్పుడు ఎందుకు తీసుకోవడం అనవసరమే కదా. ఏదో జస్ట్ ఒక ఫైట్ పెట్టి ఆ ఫైట్ని క్లైమాక్స్ లింక్ చేయడానికి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్టుంది. ఇప్పటికీ చెప్తున్నా కదా, సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, కానీ ఇలా సీన్ బై సీన్ చూసామనుకోండి అంత అనిపించదు అనమాట. యాక్చువల్గా మా పని ఇదే కదా, పాజిటివ్ చూడాలి, నెగిటివ్ చూడాలి. సో అందుకే మీరు వీడియోలు చూసినప్పుడు ఏంది రైడు ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. సింపుల్ అబ్బా, కొన్ని వీడియోస్లో పాజిటివ్స్, ఇంకొన్ని వీడియోస్లో నెగిటివ్స్ చెప్తున్నాం అంతే. ముందు కూడా చూసుకోండి, రివ్యూ అయితే కంప్లీట్ పాజిటివ్ ఇచ్చిన, ఎందుకంటే ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఇది మ్యాటర్.
దేవరా మీద ఇంకా 2 వీడియోలు వస్తాయి, రేపు ఒకటి ఎల్లుండి ఒకటి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రెడీగా ఉండండి. సరే ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.